అభివృద్ధికి కట్టుబడి ఉంది. వీరిలో 4.93 లక్షల మంది బలహీన గిరిజనులే. పీవీటీజీ మా ప్రభుత్వం ఐటీడీఏ ప్రాంతాల్లో గిరిజనుల విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి వంటి వివిధ రంగాల్లో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వారి ఉన్నతికి దోహదపడుతోంది. ఇమాంలు మరియు మౌజంలకు గౌరవ వేతనంగా ఇవ్వాల్సిన 90 కోట్ల రూపాయలను 1 సంవత్సరం పాటు గత ప్రభుత్వం చెల్లించలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి గౌరవ వేతనాన్ని నెలకు 15,000 రూపాయల చొప్పున చెల్లించాం. నిర్వీర్యమైన వక్ఫ్ బోర్డును పునరుద్ధరించాం. మద్యం లైసెన్స్లో 10% కల్లు గీత కార్మికులకు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ధూపదీప నైవేద్యాలకు 10,000 మరియు అర్చకులకు కనీస గౌరవ వేతనాన్ని 15,000కు పెంచాం. అంతేకాకుండా పేదలపైన భారాన్ని తగ్గించడానికి దారిద్ర్యరేఖ దిగునున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మా ప్రభుత్వం అందిస్తోంది. అలాగే దారిద్ర్యరేఖ దిగునున్న వెనుకబడిన తరగతులకు చెందిన చేనేత అన్నలకు, నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నాం. చేతి వృత్తులు, హస్త కళాకారులు మరియు సంప్రదాయ వృత్తుల వారికి గతంలో అండగా నిలిచిన ఆదరణ పథకాన్ని పునఃప్రారంభిస్తున్నాం. ఈ పథకం అందించే ఆధునిక పనిముట్లు మరియు ఉపకరణాల వినియోగంతో ఉత్పాదక పెరిగి స్థిరమైన ఆదాయం పొందడానికి దోహదపడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 20,281 కోట్ల రూపాయలు, షెడ్యూల్ తెగల కోసం 8,159 కోట్ల రూపాయలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 47,456 కోట్ల రూపాయలు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం 5,434 కోట్ల రూపాయలు కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమం. అసంబద్ధ సామాజిక కట్టుబాట్లకు ధిక్కరించి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయుగా గుర్తింపు పొందిన శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు ఈ విధంగా అన్నారు: ఒక మహిళకు సాధికారత కల్పిస్తే మొత్తం సమాజాన్నే ఉద్ధరించినట్లవుతుంది. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిద్ధాంతాన్ని దృఢంగా విశ్వసించి స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించిన మొదటి వ్యక్తి. వంటగదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సామాజిక ఉద్యమంలో భాగమయ్యారు. మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయపదంగా దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. నేడు మన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంతగా ఉందంటే రాష్ట్ర సంక్షేమ విధానాలు మరియు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డ్వాక్రా వ్యవస్థ రూపొందించింది. శ్రీనిధికి కేటాయించిన నిధుల్లో 750 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం పక్కదారి పట్టించి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సాధికారత ఎంతో విఘాతం కలిగించింది. మహిళా ఆర్థిక అభ్యున్నతిలో స్వయం సహాయక సంఘాల కీలక పాత్ర పోషించేలా మా ప్రభుత్వం ప్రస్తుతం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. సమగ్ర శిశు అభివృద్ధి పథకం, ఐసిడిఎస్, మిషన్ శక్తి వంటి పథకాల ద్వారా మహిళలు, పిల్లలు మరియు కౌమార దశలో ఉన్నవారి తగిన పోషకాహారం అందించే మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. మేనిఫెస్టోలోని హామీ మేరకు అంగన్వాడీ కార్యకలాపాలకు గ్రాడ్యుటీ మంజూరు చేసిన ఘనత మా ప్రభుత్వానిదే. వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా 12 వృద్ధాశ్రమాలు మంజూరు చేయడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు 4,332 కోట్ల రూపాయలు కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాను. నైపుణ్యాభివృద్ధి గురించి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మాటల్లో, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం చాలా కీలకం. కాలానుగుణంగా మారుతున్న పరిశ్రమల యొక్క అవసరాలను తీర్చడానికి నైపుణ్యం కలిగిన మానవ వనరులు చాలా ముఖ్యం. మా ప్రభుత్వం శ్రామిక జనాభా నైపుణ్యాలను పెంచి అంచనా వేసి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల అవసరాల అనుగుణంగా వారిని తయారు చేసే దిశగా నైపుణ్య గణన జరుగుతోంది. స్థానిక పరిశ్రమల డిమాండ్ తీర్చడానికి నిరుద్యోగ యువతకు మరియు కళాశాల డ్రాప్అవుట్లను శిక్షణ ఇచ్చేందుకు 83 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలు, ఐటీఐల్లో నైపుణ్య కేంద్రాలను, స్కిల్ హబ్స్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద అల్పసంఖ్యాక వర్గాల వారి కోసం ప్రత్యేకంగా
4 కొత్త పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రతిపాదన చేయడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణా శాఖకు 1,228 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పాఠశాల విద్య. గత ప్రభుత్వం దుర్మార్గపు పాలనా కాలంలో రాష్ట్ర విద్యా వ్యవస్థపై దృష్టి సారించకపోవడం, నిర్లక్ష్యం మరియు తప్పుడు విధానాల వలన మన రాష్ట్రంలో 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానివేయడంతో వారి భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టివేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్ గారు తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. నేటి బాలలే రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు. రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్పై దృష్టి సారించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాల్లో మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడి రాణించడానికి సిద్ధమవుతున్నారు. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతనో ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాము. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నాము. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖ 31,805 కోట్ల రూపాయలు కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాను. ఉన్నత విద్య. భవిష్యత్ సవాళ్లకు విద్యార్థులకు సిద్ధం చేయడం మరియు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం బలమైన సమ్మిళిత ఉన్నత విద్యా వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం అంకితభావంతో ఉంది. ఈ కార్యక్రమం కింద మల్టీ డిసిప్లినరీ విద్య మరియు పరిశోధన, విశ్వవిద్యాలయాల స్థాపన, పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం, అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను ఆధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రణాళికలకు అనుగుణంగా తయారు చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ 100 విశ్వవిద్యాలయాల్లో మన రాష్ట్ర విశ్వవిద్యాలయాన్ని నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖ 2,506 కోట్ల రూపాయలు కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాను. ఆరోగ్య రంగం. గత ప్రభుత్వం పాలనలో ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన విషయాన్ని మనం చూశాం. అధ్యక్ష, సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో మందుల కొరత, సౌకర్యాల కొరత, సేవల కొరకు కారణమైంది. అధ్యక్ష, వైద్య రంగంలో దాదాపు 6,400 కోట్ల రూపాయలు బకాయిలను వారసత్వంగా ఇచ్చారు. అధ్యక్ష, దీనికి 1,624 కోట్ల రూపాయలను చెల్లించి తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాన్ని ప్రారంభించాం. నిర్లక్ష్యానికి గురైన వైద్య రంగాన్ని గాడిలో పెట్టేందుకు గాను ఈ శాఖకు సంబంధించి ప్రజా ఆరోగ్యానికి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. దీంట్లో భాగంగానే ఇప్పటికి ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్య తరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం. దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి
25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. ఈ ఏడాదిలోనే ఈ పథకాన్ని అమల్లోకి తేనున్నాం. దీంతో పాటు ఆసుపత్రిలో మందుల సరఫరా, మెరుగైన వైద్య సేవలు, పారిశుద్ధ్యం వంటి ఇప్పటికే చేపడుతున్నాం అధ్యక్ష. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వైద్య, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖకు 19,264 కోట్ల రూపాయలు కేటాయింపులు ప్రతిపాదిస్తున్నాను. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, గ్రామాలు శక్తి సంపన్నమైన స్వయం సమృద్ధి మరియు సాధికారులతో తొలతూగిపోతే దేశాభివృద్ధి అసంపూర్తిగానే ఉండిపోతుంది. దీనదయాళ్ ఉపాధ్యాయ్. గ్రామీణ ప్రాంతాల అవసరాలను తీర్చాల్సిన బాధ్యతను గత ప్రభుత్వం విస్మరించింది. రహదారులను, త్రాగునీరు వంటి కనీస అవసరాలను పొందడం ప్రజల హక్కు అయినప్పటికీ గత ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టలేదు. స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించడం వలన మన రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రభావం చూపి గ్రామ పంచాయతీల హోదాను దిగజార్చింది. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మార్గదర్శకంతో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధితో ముందడుగు వేస్తోంది. ప్రజలు చురుకైన భాగస్వామ్యంతో మా ప్రభుత్వం సమగ్ర గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రణాళికలను రూపొందించింది. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, పశువుల పాకలు తదితర 30,000 పనులకు మంజూరు చేయడం జరిగింది. 4,300 కిలోమీటర్ల మేరకు మంజూరైన సీసీ రోడ్లో ఇప్పటికే 3,000 కిలోమీటర్లు మేర రోడ్లు పూర్తయ్యాయి. మరో 1,300 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం తుది దశలో ఉన్నాయి. వీటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిశుద్ధమైన వాతావరణం ఏర్పడి ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పన జరుగుతోంది. గత ప్రభుత్వం 5 ఏళ్లుగా స్మార్ట్ LED వీధి దీపాల కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 150 కోట్ల రూపాయల మేర బకాయిలను చెల్లించడం ద్వారా మా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి ఆగస్టు 15, 2019లో ప్రారంభించినప్పటికీ అప్పటి నుండి 2024-25 వరకు 13,499 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పటికీ గత ప్రభుత్వం మన రాష్ట్ర వాటాను సకాలంలో విడుదల చేయకపోవడం వలన కేవలం 2,255 కోట్ల రూపాయలకు మాత్రమే వినియోగించుకోగలగడం జరిగింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్, ఒడిషా వంటి రాష్ట్రాలు 2023-24 సంవత్సరానికి కేంద్రం నుంచి మనకంటే తక్కువ కేటాయింపులు పొందినప్పటికీ మన రాష్ట్రం కంటే ఎక్కువ నిధులను వినియోగించుకున్నాయి. మా ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి చొరవ తీసుకుంది. మా ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈ పథకం గడువును 2028వ సంవత్సరం వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వానికి గౌరవ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనిలో భాగంగా సుస్థిర ఉపరితల నీటి రిజర్వాయర్ నుండి 95.44 లక్షల గ్రామీణ గృహాలకు త్రాగునీరు అందించాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 45.30 లక్షల కుటుంబాలకు చెందిన 72 లక్షల మంది ఉపాధి కల్పించడం జరుగుతోంది. మా ప్రభుత్వం రైతులు మేలు చేకూర్చేలా పొలాలను అనుసంధానం, రహదారులను వేస్తోంది. అన్ని గ్రామాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఘనం మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలు చేపట్టడం వలన అవి పరిశుభ్రమైన మరియు ఆదర్శ గ్రామాలుగా మార్పు చెందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన భయంకరమైన భరింపు శక్యం కాని వారసత్వం మా ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష. పల్లెల్లో ఎక్కడ చూసినా గుంతలమైన రోడ్లే కనిపించాయి. వంతెనలు లేక కనెక్టివిటీ లేని గ్రామాలకు అనుసంధానం ఏర్పడుతున్న ఈ రోజుల్లో రోడ్లు సరిగా లేక గ్రామాలకు అనుసంధానం లేని పరిస్థితి గత ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన PMGSY, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు మరియు జాతీయ వ్యవస్థ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ నిధుల కింద ఈ రోడ్లను అభివృద్ధి చేసే ప్రయత్నాలను ప్రారంభించాం. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే రహదారులను నిర్మించి అనుసంధానానికి కల్పించే దిశగా PM జన్మన్ పథకం మన రాష్ట్రంలో అమలు చేయబడుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 18,847 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పట్టణాభివృద్ధి వేగంగా పెరుగుతున్న జనాభా దృష్ట్యా సమర్థవంతమైన పట్టణ ప్రణాళికను రూపొందించడం చాలా ముఖ్యం. పెరుగుతున్న పట్టణీకరణ అవసరాలను తీర్చడానికి అనుగుణంగా
అభివృద్ధి చెందుతున్న నగరాలు మౌలిక సదుపాయాలను కలిగించి ఉండాలి. మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా ప్రణాళికాబద్ధంగా వికేంద్రీకరణ మంత్రాన్ని జపించిన గత ప్రభుత్వం బిల్లుల చెల్లింపు విషయానికి వచ్చేసరికి మాత్రం కేంద్రీకృత విధానాన్ని అమలు చేసింది. ఉదాహరణకు మున్సిపాలిటీల్లో చేసే చెల్లింపులను గత ప్రభుత్వం కేంద్రీకృతం చేసింది అధ్యక్ష. దీని ద్వారా స్థానిక పరిపాలన స్ఫూర్తికి గత ప్రభుత్వం పాతరేసింది. మారుమూల మున్సిపాలిటీలో ఓ చిన్న మురుగునీటి కాలువ నిర్మాణానికి సంబంధించిన బిల్లులను సైతం రాష్ట్ర సచివాలయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శులే చెల్లింపులు జరిపే విధానాన్ని అమలు చేసింది. కేంద్రీకృత చెల్లింపుల విధానం నుంచి మున్సిపాలిటీలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఏప్రిల్ 1, 2025 నుండి మున్సిపాలిటీల బిల్లు చెల్లింపునకు కేంద్రీకృత విధానం నుంచి వేరు చేసి బిల్లులు చెల్లించే అధికారాన్ని మున్సిపాలిటీలకు ఇస్తున్నాం. స్థానిక సంస్థలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించడం, వాటి పనితీరు మెరుగుపరచడానికి ఇదొక విప్లవాత్మకమైన నిర్ణయం. ప్రజా రాజధాని అమరావతి. అసంబద్ధ రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్ర రాజధానిని కోల్పోయిన మన రాష్ట్రానికి అమరావతిని ప్రజా రాజధానిగా ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ఆనాడు ఆమోదం తెలిపి అధికారంలోకి రాగానే మాట మార్చారు. మాట మార్చడమే కాకుండా అమరావతి విధ్వంసానికి నడుం బిగించారు. నాటి ప్రభుత్వం అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటను ఎంచుకోవడం, తమను తాము కాపాడుకుంటూ ఈ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. తిరిగి రాష్ట్ర ప్రజల ఆకాంక్షల అనుగుణంగా రాజధాని పనులను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను అధ్యక్ష. రాజధాని అనేది ఒక ప్రాంతం కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసే గ్రోత్ ఇంజిన్ల అమరావతిని తీర్చిదిద్దాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. మహారాష్ట్ర అభివృద్ధికి ముంబై ఎంత కీలకమో, తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ ఎంత ముఖ్యమో, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి అమరావతి నిర్మాణం కూడా అంతే అవసరం. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా అమరావతిని ముంబై మరియు హైదరాబాద్తో సరితూగే ఆర్థిక శక్తిగా అభివృద్ధి చెందడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. అమరావతిని విధ్వంసం చేసేందుకు నాటి పాలకులు చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష. రాజధాని నిర్మాణం కోసం అంత డబ్బులు ఇవ్వలేం కాబట్టి 3 రాజధానుల ఏర్పాటు అన్నారు. ఇవాళ మేము రాజధాని పనుల నిర్మాణం కోసం బడ్జెట్ నుంచి ₹1 కూడా కేటాయించడం లేదు. కానీ రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని నిరూపితమైనది. తనకు తానే ఆర్థిక వనరులు రూపొందించుకునే ప్రాజెక్ట్ అమరావతి. అది నిజమైన కళ్ల ముందు కనబడుతోంది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ మరియు హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతికి నిధులు సమకూర్చే ఏర్పాటును మా ప్రభుత్వం చేసింది. దీంతో రాష్ట్ర బడ్జెట్ సహాయం లేకుండానే స్వయ పెట్టుబడి వనరులు కలిగిన రాజధాని నగర ప్రాజెక్టుగా అమరావతి మారింది. మా ప్రభుత్వం మున్సిపాలిటీల పరిధిలో చెత్త సేకరణకు వేసిన చెత్త పన్నును రద్దు చేసింది. చెత్త పన్ను ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో ఓ విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలని రాదలిచాను అధ్యక్ష. మీరు నాడు ప్రతిపక్షంలో ఒక మాట అన్నారు. చెత్త మీద వేసిన చెత్త పన్నును ప్రస్తావిస్తూ నాటి పాలకుల మీద మీరు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. అది అక్షరాల నిజమని ప్రజలు తమ జూన్ 2024 తీర్పు ద్వారా స్పష్టం చేశారు అధ్యక్ష. గత పాలకులకు రాష్ట్రానికి అప్పులే కాదు, చెత్తను కూడా మనకు వారసత్వంగా వదిలేసి వెళ్లారు. రాష్ట్రంలో 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్తకుండా వదిలిపెట్టి వెళ్లిపోయింది గత ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేయడమే కాకుండా మళ్లీ స్వచ్ఛాంధ్ర దిశగా పనిచేస్తోంది అధ్యక్ష. పట్టణ పేదలకు రాయితీగా ఆహారాన్ని అందించే 2204 అన్నా క్యాంటీన్లు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖకు 13,862 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గృహ నిర్మాణ పథకం కింద 4,737 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించకపోవడం వలన 4 లక్షల మంది లబ్ధిదారులు నష్టపోయారు. గృహ నిర్మాణానికి షెడ్యూల్ కులాల వారికి అదనంగా 50,000 రూపాయలు మరియు షెడ్యూల్ తెగల వారికి అదనంగా 75,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు మా ప్రభుత్వం గత 7 నెలల్లో అసంపూర్తిగా ఉన్న
1.15 లక్షల బలహీన వర్గాల వారికి చెందిన ఇళ్లను పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY పథకాల కింద 2026 మార్చి నాటికి 7 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అలాగే జూన్ 2025 నాటికి 2 లక్షల ఇళ్లను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ AP టిడ్కో ద్వారా అందించనున్నాము. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. జలవనరులు కరువు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ భూమిపై ఏదైనా అద్భుతం ఉందంటే అది నీరే. లోరెన్ ఇస్లీ, అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్. ఈ మాట నీటి ప్రాధాన్యతను వివరిస్తోంది అధ్యక్ష. సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ రంగాన్ని విధ్వంసం చేసింది. నీటి కోసం ఎదురు చూసే రాయలసీమ, ఉత్తరాంధ్ర రైతులను నట్టేట ముంచింది. జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును మొదలుకొని పల్లెల్లో పిల్ల కాలువల నిర్వహణ కూడా సరిగ్గా పట్టించుకోకుండా వదిలేసింది. నిర్లక్ష్యం వలన గత ప్రభుత్వ హయాంలో కొట్టుకుపోయిన డ్యాములను చూశాం. వాటి వైపు కన్నెత్తి చూడని పాలకుడిని చూశాం. మరోవైపు తుంగభద్ర డ్యాములో గేట్లు కొట్టుకుపోతే తెల్లారకు ముందే పొరుగు రాష్ట్రానికి పరుగులు పెట్టించిన నేటి పాలకుడిని చూస్తున్నాం. ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి. గరిష్ట స్థాయిలో 10,000 కోట్ల రూపాయల పైగా బిల్లులు బకాయిలు ఉండటంతో అన్ని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని కుంటుపడింది. తమ కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా గత ప్రభుత్వం దీర్ఘకాలంగా నిలిపివేసిన నీరు చెట్టు బిల్లులను సైతం ఇందులో ఉన్నాయి. 4,600 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించి మా ప్రభుత్వం నిలిచిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించింది. మిగిలిన బిల్లులను కూడా త్వరలోనే చెల్లించనున్నాము. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం మరియు భావితరాల ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుందని, అలాగే రాయలసీమ ప్రాంతం మరియు ఉత్తర కోస్తా జిల్లాల భవిష్యత్తును మారుస్తుందని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. భవిష్యత్తును తీర్చిదిద్ది వ్యవసాయ పరిరక్షించి మన రాష్ట్రాన్ని నీటి భద్రత గల కరువు రహిత రాష్ట్రంగా మార్చే శక్తి ఈ ప్రాజెక్టులకు ఉంది. మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మొదటి దశగా కేంద్ర ప్రభుత్వం నుండి 12,157 కోట్ల రూపాయలను పొందగలిగింది. ఇప్పటి వరకు 73% పురోగతిని సాధించిన ఈ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి కానుంది. గోదావరి జలాలు ఏటా దాదాపు 2,000 TMCలు సముద్రం పాలవుతున్న పరిస్థితి ఒకవైపు, నీరు లేక ఎడారిగా మారుతున్న రాయలసీమ ప్రాంతాలు మరోవైపు, వృధా అవుతున్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మారుస్తూ రైతుల జీవితాలలో వెలుగు నింపే దిశగా బృహత్తరమైన పోలవరం బనకచెర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. దీనికోసం ప్రణాళికను రూపొందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ బృహత్తరమైన ప్రాజెక్టుకు అవసరమైన 1,000 కోట్ల రూపాయలను సమకూర్చుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను గౌరవ ముఖ్యమంత్రి గారు అన్వేషిస్తున్నారు. దీంట్లో భాగంగా గోదావరి నది నుండి 200 TMCల వరద నీటిని మళ్లించడం ద్వారా ఈ ప్రాజెక్టు సాకారం కావాలని, చంద్రబాబు గారి కలలు నిజమవ్వాలని అందరూ కోరుకుందాం. పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు సుపరిపాలన అందించడం వలన పలు ప్రాజెక్టుల పురోగతి మళ్లీ పట్టాలెక్కింది. వీటిలో హంద్రీనివా సుజల సవంతి ప్రాజెక్టు వెడల్పు చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం స్టేజ్ 2లోని బోడేపల్లి రాజగోపాలరావు వంశధార ఫేజ్ 2 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖ 18,019 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పరిశ్రమలు మరియు వాణిజ్యం. గత ప్రభుత్వం ఉదాసీన వైఖరి మరియు అసంబద్ధ విధానాల వలన పరిశ్రమలు మూతపడటంతో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. రాష్ట్రం నుండి అనేక పరిశ్రమలు తరిమివేయడంతో వ్యాపార వర్గాల్లో భయాందోళన నెలకొల్పాయి. స్కూళ్లలో డ్రాప్అవుట్స్ మరియు మనం వింటూ ఉంటాం అధ్యక్ష, కానీ గత ప్రభుత్వం స్కూళ్లలో విద్యార్థులు డ్రాప్అవుట్స్ సహజంగానే పెరిగాయి. అవే కాకుండా పరిశ్రమలు డ్రాప్అవుట్ అయ్యాయి. రాష్ట్రం నుండి ఉద్యోగాలు డ్రాప్అవుట్ అయ్యాయి. పేదలకు ఉపాధి డ్రాప్అవుట్ అయింది. అన్ని రంగాల్లో డ్రాప్అవుట్లు కావడానికి మూల కారణమైన గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమితో సభకు రాకుండా అసెంబ్లీ నుంచి కూడా డ్రాప్అవుట్ అయ్యారు. వాళ్ళు ప్రజా జీవితం నుండి శాశ్వతంగా డ్రాప్అవుట్ అయితే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి అధ్యక్ష. అనేక పరిశ్రమలు, MNMEలు
ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన వ్యాపారవేత్తల ప్రోత్సాహకాల కోసం ఇవ్వాల్సిన 11,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలను గత ప్రభుత్వం నిలిపివేసింది. వీటిలో 377.73 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది. ఒకప్పుడు వ్యాపారాన్ని సులభతరం చేయడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యాపారాన్ని వేగవంతం చేయడం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించారు. ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగం ఉండాలని అప్పట్లో మేము కృషి చేశాం. నేడు ఇంకొక ముందడుగు వేసి ప్రతి కుటుంబానికి ఒక వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఓరకల్లు, కొప్పర్తి అనే 2 పారిశ్రామిక వాళ్లను ఆర్థిక సహాయం అందించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమాల కింద మూలాపేట, దొనకొండ, చిలమత్తూరు మరియు కుప్పం అనే 4 కొత్త పారిశ్రామిక వాళ్లను ఎంపిక చేయడం జరిగింది. పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి మరియు దృఢమైన పెట్టుబడి వ్యవస్థను నెలకొల్పడానికి మా ప్రభుత్వం ముందు చూపుతో కూడిన అనేక విధానాల పరమైన కార్యక్రమాలను ఆవిష్కరించింది. 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రధాన పెట్టుబడిదారులైన ఎన్టీపీసీ, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ కంపెనీ, ఎన్హెచ్పిసి, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, టీసీఎస్, టాటా పవర్, గ్రీన్కో గ్రూప్, హీరో ఫ్యూచర్ ఎనర్జీ, ఎకోరెన్ ఎనర్జీ నుండి మా ప్రభుత్వం 6.3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి హామీలను సాధించగలిగింది. ఈ సందర్భంగా పెట్టుబడుల సాధనలో మంత్రి నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అధ్యక్ష, ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ కంపెనీ రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో ఆయనదే కీలక పాత్ర. అలాగే ప్రతిష్టాత్మకమైన సంస్థలతో చెందిన డేటా సెంటర్లు రాష్ట్రానికి వచ్చేలా చేసిన విషయమై లోకేష్ గారి దృష్టి సారించారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు 3,156 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇంధన రంగం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో విద్యుత్ రంగం సర్వనాశనమైంది. అసమర్థ పాలన, పెరిగిన అప్పులు మరియు టారిఫ్ భారం కారణంగా ఈ రంగం 1.29 లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టాలు చవిచూసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా రద్దు చేయడంతో మన రాష్ట్రం ఆర్థిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీనివలన ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలను పెనుభారం మోపింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దార్శనికత నాయకత్వంలో మన రాష్ట్ర ఇంధన రంగంలో నేడు పునర్జీవం పొందుతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో 2030 నాటికి భారతదేశం యొక్క మొత్తం ఉత్పత్తుల్లో 1/3 సాధించేయాలనే లక్ష్యంతో మన రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పునరుత్పాదక ఇంధన తయారీ జోన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించి 7.5 లక్షల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు 13,600 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గత పాలకుల నిర్లక్ష్యం, రవాణా, రహదారులు మరియు భవనాలు. గత పాలకుల నిర్లక్ష్యం మరియు నిర్వహణ లోపం వలన రాష్ట్రం రహదారులను అధ్వాన్నంగా తయారవడంతో పాటు ఉన్న మౌలిక సదుపాయాల పురోగతికి కూడా కొన్ని సంవత్సరాల వెనుకకు మరలింది. రహదారులు పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ గుంతల లేని రహదారుల ఆంధ్ర, పాట్ హోల్ ఫ్రీ ఆంధ్ర గణనీయమైన పురోగతిని సాధించింది. మరమ్మతులను చేపట్టిన 20,059 కిలోమీటర్లలో 17,605 కిలోమీటర్ల మేర రహదారుల పనులు కేవలం 3 నెలల వ్యవధిలోనే పూర్తి చేయడం జరిగింది. అదనంగా జిల్లా ప్రధాన కేంద్రాల నుండి మండల ప్రధాన కేంద్రాల వరకు మరియు వాటికి ఆనుకుని ఉన్న మండల ప్రధాన కేంద్రాల మధ్య 2 వరుసల రహదారుల అనుసంధానం పనులు చేపడుతున్నాము. వీటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మండల అనుసంధాన మరియు గ్రామ అనుసంధాన మెరుగుదల ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు వంతెల పునర్నిర్మాణ ప్రాజెక్టుల కింద 2,522 కిలోమీటర్ల రహదారుల విస్తరణకు పనులు మరియు 464 వంతెల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారులు మరియు భవనాల శాఖకు
8,785 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పర్యాటకం, క్రీడలు మరియు సంస్కృతి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-29 ద్వారా 26 ద్వారా మా ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాను కల్పించడం జరిగింది. అత్యంత పర్యావరణ ప్రమాణాలతో కూడిన ప్రతిష్టాత్మక బ్లూ ఫాగ్ సర్టిఫికేషన్ను రుషికొండ బీచ్ నిలుపుకుంది. దీనికి తోడు అఖండ గోదావరి మరియు గండికోట వంటి ఐకానిక్ పర్యాటక ప్రాజెక్టు పర్యాటకానికి అగ్రశ్రేణి గమ్యస్థానానికి రాష్ట్రం యొక్క ఖ్యాతిని ఇనుమడింపచేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం 2024-29 ద్వారా మెరుగైన క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి మరియు క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. క్షేత్రస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించి వారి క్రీడా శిక్షణకు మెరుగుపరచడం ద్వారా మన రాష్ట్రానికి క్రీడా ప్రతిభను ప్రముఖ కేంద్రంగా నిలబెట్టడమే ఈ క్రీడా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి యువజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు 469 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గృహ మంత్రిత్వ శాఖ గత ప్రభుత్వం అనుసరించే విధానాలు పోలీసు బలగాల స్థైర్యాన్ని దెబ్బతీశాయి, వారి సామర్థ్యాన్ని కృంగదీశాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో అరాచకం రాజ్యం చేసింది. మాదక ద్రవ్యాలు అడ్డు అదుపు లేకుండా తాండవించాయి. పోలీసు బలగాలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కోసం 920 కోట్ల రూపాయల మేర పేరుకుపోయిన వివిధ బకాయిల నుంచి 250 కోట్ల రూపాయలు ఇటీవలే చెల్లించాం. గత ప్రభుత్వం 2 ఏళ్లుగా నిలిపివేసిన గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని మా ప్రభుత్వం పునరుద్ధరించడం జరిగింది. పోలీస్ దళం ఆధునీకరణ పథకం MOPS కింద 61.20 కోట్ల రూపాయలు విడుదల చేశాం. శాంతి భద్రతను బలోపేతం చేయడానికి మరియు ఉపాధిని కల్పించడానికి 6,100 మంది పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ జరుగుతోంది. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల సాగు మరియు వీటి అక్రమ రవాణాను నిరోధించడానికి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ను మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్ నేరాలు ముప్పు పెరుగుతుండటంతో ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతోంది. పోలీస్ శాఖకు మరింత చురుగ్గా తీర్చిదిద్దేందుకు వాహనాల కొనుగోలుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గృహ మంత్రిత్వ శాఖకు 8,570 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. రెవెన్యూ శాఖ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టాన్ని సరైన జాగ్రత్తలు తీసుకోకుండా హడావిడిగా తీసుకొచ్చింది. ప్రజల నుండి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి మేరకు ఈ చట్టాన్ని రద్దు చేసి భూ యాజమాన్యంపై ప్రజలకు ఉన్న భయాన్ని మా ప్రభుత్వం తొలగించింది. గ్రామ స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం 17,403 గ్రామాలలో రెవెన్యూ సదస్సు నిర్వహించి ఇప్పటివరకు 90,315 అర్జీలను పరిష్కరించడం జరిగింది. సుమోటో కులధృవీకరణ పత్రం ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కులధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఫ్రీ హోల్డ్ భూములు పునఃపరిశీలన చేపట్టి పూర్తి చేశాం. ఈ రీసర్వే పూర్తయిన 6,688 గ్రామాలలో గ్రామ సభలు జరిపి ఫిర్యాదుల పరిష్కారానికి కృషికి తాజా ప్రాదేశిక డేటాను నిర్వహించడం జరుగుతోంది. కార్మిక శాఖ దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాల భద్రత కోసం కుటుంబ యాజమాన్యానికి చంద్రన్న బీమా పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను నిర్ణయించేందుకు వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశాం. గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలు, పెనుగొండ, అచ్యుతాపురం, శ్రీకాకుళం మరియు నెల్లూరులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి భూములను గుర్తించడం జరిగింది. తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 నుండి 100 పడకలు పెంచడానికి ఆమోదించడం జరిగింది. ఇతర విధానాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శకాలతో ఈ కింద ముఖ్య విధానాలను మా ప్రభుత్వం తీసుకొస్తోంది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ VGF ఆర్థిక శాఖకు సంబంధించి కొన్ని కీలక అంశాలను ప్రస్తావించాలి అధ్యక్ష. బడ్జెట్ అనగానే రూపాయి రాక పోక, కేటాయింపులు, అప్పులు, ఆదాయం, ఖర్చులు, లోటు, మిగులు, రెవెన్యూ వ్యయం, మూలధనం వ్యయం ఇవి సామాన్యునికి అర్థం కాని వడికట్టు పదాలు. ప్రజల కోసం పెట్టే బడ్జెట్ను ప్రజల ఆర్థిక అర్థం అయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది అధ్యక్ష. గతంలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది అధ్యక్ష. మూలధన వ్యయం అంటే ఏంటనేది సామాన్యుల భాషలో చెప్పాలంటే ఒక రైతు భూమిని కొనడం మూలధన వ్యయం, ఆ భూమిని సాగు చేసుకోవడం, అవసరమైన బావి త్రవ్వడం, బోరు వేయడం మూలధనం వ్యయం.
ఇలా ఆ రైతు పెట్టిన ఆ మూలధనం వ్యయం వలన అతని పొలంలో పంటలు పండుతాయి, ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వానికి మూలధన వ్యయంగా ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు వంటి వాటిపై ఖర్చు చేస్తే తిరిగి అవి ఆదాయాన్ని కల్పిస్తాయి. అదే నిజమైన మూలధనం వ్యయం లక్ష్యం. ఒక ఉదాహరణ అధ్యక్ష, 1600 కోట్ల రూపాయల ఖర్చుతో పెట్టి కట్టిన పట్టిసీమ ప్రాజెక్ట్ ఈ రాష్ట్ర రైతాంగానికి 5 ఏళ్లుగా 44,000 కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాన్ని కల్పించి, ఇది నిజమైన మూలధన వ్యయం, ప్రజలకు ఉపయోగపడే మూలధన వ్యయం. అందుకే మా ప్రభుత్వం దాన్ని ఎక్కువగా ప్రాధాన్యతనిస్తోంది. 100 కోట్ల సముద్ర తీరాన ప్యాలెస్లు కట్టుకోవడం, సర్వేరాళ్లపై బొమ్మలకే 650 కోట్ల రూపాయలు తగలేయడం ప్రజలకు ఉపయోగపడే మూలధన వ్యయం కాదు. ఇలాంటివి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లా కనిపించే పర్సనల్ ఎక్స్పెండిచర్. ఇది గత ప్రభుత్వ నిర్వాకం. హంద్రీ నీవా లాంటి ప్రాజెక్టులపై మా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడం మూలధనం వ్యయం. ఇది నాటి పాలకులు ఖర్చు పెట్టని విధానానికి, నేటి పాలకులు ఖర్చు పెడుతున్న విధానానికి ఉన్న వ్యత్యాసం. అదే రూపాయిని ఎవరు ఎలా ఖర్చు పెడుతున్నారనేది ఇదే ఒక ఉదాహరణ. తక్కువ ఆదాయం వనరులు, ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చే ఇబ్బందులు అధిగమించడానికి ప్రణాళికలు రూపొందించాం. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం PPPతో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రోత్సాహంగా ప్రాజెక్టుల వ్యయంలో 20% మరియు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కోసం ఒక వినూత్న పథకాన్ని ప్రకటిస్తున్నాం. దీనికోసం 2,000 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ను ప్రతిపాదిస్తున్నాను. రియల్ టైమ్ గవర్నెన్స్. గత ప్రభుత్వం హయాంలో పారదర్శకత మరియు పాలనా సౌలభ్యం కొరవడ్డాయి. గూగుల్, TCS, మోటా తదితర సంస్థలతో మా ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆరోగ్య సంరక్షణతో పాటు వివిధ రంగాల్లో కృత్రిమ మేధస్సుల ఉపయోగాన్ని వేగవంతం చేయడానికి గూగుల్ సంస్థతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం రాష్ట్రంలో స్టార్టప్ వ్యవస్థను మద్దతునిస్తోంది. మోటాతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా 159 సేవలతో వాట్సాప్ గ్రూప్ను ప్రారంభించడం జరిగింది. వాట్సాప్ గవర్నెన్స్తో వీలైనన్ని ఎక్కువ పౌర సేవలను అనుసంధానం చేసేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తెలుగు భాషాభివృద్ధి. ఆంధ్ర భోజుడిగా ప్రస్తావించబడిన శ్రీకృష్ణదేవరాయల వారి అమూల్యమైన పలుకులను గుర్తు చేసుకుందాం. తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లంబుండు తెలుగుకుండా, ఎల్ల నృపుల గొలవ ఎరుగవే బాసుడ, దేశ భాషలందు తెలుగు లెస్స. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మార్గదర్శకంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వినూత్న ఆలోచనలతో మా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. దశాబ్దాల నాటి గొప్ప సాహితీ సంప్రదాయాలను కలిగిన ప్రాచీన తెలుగు భాష ఒకటి. భారతీయ సంస్కృతి, సాహిత్యం మరియు కళలకు తమ రచనల ద్వారా పలువురు తెలుగు కవులు, రచయితలు మరియు పండితులు చేసిన సేవ ఎనలేనిది. మన రాష్ట్ర సంస్కృతికి వారసత్వాన్ని కాపాడడంలో మరియు ప్రచారం చేయడంలో తెలుగు భాషకున్న ప్రాముఖ్యతను మా ప్రభుత్వం గుర్తించింది. తెలుగు భాష అభివృద్ధి మరియు ప్రచారం కోసం 10 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. నవోదయం 2.0 అక్రమ మద్యం ఉత్పత్తిని నిర్మూలించడం కోసం 2016 సంవత్సరం అమలుపరచబడిన నవోదయం కార్యక్రమాన్ని విజయవంతమైంది. నేడు మన రాష్ట్రాన్ని అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు మరియు గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలనే ధ్యేయంతో మా ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆల్కహాల్ డీ అడిక్షన్ కోసం పనిచేస్తున్న సుప్రసిద్ధ సంస్థలతో కలిసి మా ప్రభుత్వం వ్యసనాల బారిపడిన నుండి ప్రజలను, ముఖ్యంగా యువతను రక్షించడానికి అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి 10 కోట్ల రూపాయలు కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాను. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను మా ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా నూతన ఆవిష్కరణను ప్రోత్సహించడం, పారిశ్రామిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం మరియు స్టార్టప్లకు మార్గదర్శకంగా వహించడం జరుగుతుంది. ఈ హబ్ మరో 5 జోనల్ కేంద్రాలుగా అనుసంధానించబడుతోంది. ప్రతి కేంద్రానికి ఒక ప్రముఖ వ్యాపార సమూహం మద్దతు లభించడం వలన అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సాంకేతికత మరియు నైపుణ్యాభివృద్ధి సులభతరం కానున్నాయి. కాలుష్య రహిత ఆంధ్రప్రదేశ్. దేశ రాజధాని ఢిల్లీలోని పరిస్థితిని చూస్తే కాలుష్య ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. మన రాష్ట్రం కాలుష్యం బారిన పడకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హరిత శక్తిని ప్రోత్సహించి మరియు రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ చర్యలతో మన రాష్ట్ర నెట్ జీరో ఎకానమీగా
మార్చి చెందడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారి ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ లోటు 38,682 కోట్ల రూపాయలు మరియు ద్రవ్య లోటు 62,719 కోట్ల రూపాయలుగా చెప్పడం జరుగుతోంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జీఎస్డీపీలో రెవెన్యూ లోటు మరియు ద్రవ్య లోటు వరుసగా 2.72% గాను 4.41% గాను ఉన్నాయి. 2024-25 సవరించిన అంచనాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,24,342 కోట్ల రూపాయలు కాగా మూలధనం వ్యయం 24,072 కోట్ల రూపాయలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు దాదాపు 48,311 కోట్ల రూపాయలు కాగా ఇదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు 73,362 కోట్ల రూపాయలు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జీఎస్డీపీలో వరుసగా 3.01% గాను మరియు 4.57% గాను ఉన్నాయి. 2025-26 బడ్జెట్ అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి నేను 3,22,359 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం కింద అంచనా 2,51,162 కోట్ల రూపాయలు మరియు మూలధనం వ్యయం అంచనా 40,635 కోట్ల రూపాయలు. ఇదే కాలానికి రెవెన్యూ లోటు 33,108 కోట్ల రూపాయలు మరియు ద్రవ్య లోటు 79,926 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తాను. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జీఎస్డీలో రెవెన్యూ లోటు 1.82% గాను మరియు ద్రవ్య లోటు 4.38% గాను ఉండవచ్చు. ముగింపు. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన మరియు సంతోషకరమైన సమాజ నిర్మాణం దిశగా ఒక నూతన శకానికి నాంది పలుకుతోంది. మా లక్ష్యం స్వర్ణాంధ్ర 2047 ఎంతో ఆశావహం. ఇది కష్టతరమైనప్పటికీ సాధ్యమే. గత ఏడాది నుండి మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిశీల పరివర్తన మనందరం ఆశాహంతో, ఆత్మవిశ్వాసంతో గర్వంగా ముందుకు సాగడానికి కావాల్సిన ప్రోత్సాహం ఇస్తోంది. 1944లో సుభాష్ చంద్రబోస్ గారు భారత జాతీయ సైన్య సభ్యులతో ఇలా అన్నారు: నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను. దేశ స్వతంత్ర సాధనకు ఈ పిలుపు స్ఫూర్తినిచ్చింది. గొప్ప నాయకులు క్లిష్ట సమయంలో తమ ప్రజలను ఉత్తేజపరిచి ప్రజల భవిష్యత్తును వైపు నడిపిస్తారు. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారి మాటలు గుర్తు చేసుకుందాం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒకటి దారపోశాను. ఇదే స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను, మీరు, మనమందరం మన వంతు తోడ్పాట్లు అందించి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు సహకారం చేసుకుందాం. ఈ మాటలు ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ గౌరవ సభను ఆమోదం కోసం ప్రతిపాదిస్తాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. Dr. Pongooru Narayana, Minister of Municipal Administration and Urban Development, will present the agricultural and allied sectors budget for the year 2025-2026. గౌరవ సభాపతి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సహచర మంత్రివర్యులు మరియు గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దేశానికి అన్నం పెట్టడం కోసం అహర్నిశలు కృషి చేసే రైతన్నలకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. ఒక దేశం లేదా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే వ్యవసాయం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత గురించి దిగవంతక వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ చెప్పిన మాటలు మొదటిగా మనం గుర్తు చేసుకుందాం. వ్యవసాయం మేధోపరంగా, సంతృప్తికరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది.
వ్యవసాయం కుంటుపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు. ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరం సత్యమని గ్రహించింది ఈ ప్రభుత్వం. అందుకే ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను స్థితివంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవాలని, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, అధిక ఆదాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, ఎగుమతికి అనువైన మరియు సన్న వరి రకాల సాగును ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. వికసిత భారత్ 2047కి అనుసంధానంగా మన రాష్ట్రాన్ని ప్రగతి పందంలో ముందుకు నడిపించి 2047 నాటికి $2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, ప్రజల తలసరి ఆదాయం $43,000 సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని 10 మార్గనిర్దేశక సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక రూపొందించింది. స్వర్ణాంధ్ర 2047 మార్గ నిర్దేశిత 10 సూత్రాల్లో ఫార్మర్స్ అండ్ అగ్రిటెక్ అనే వ్యవసాయ రంగానికి సంబంధించిన సూత్రం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా వ్యవసాయ రంగంలో 15% వార్షిక వృద్ధిని సాధించడానికి 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకు కార్యాచరణ రూపొందించాం. 2024-25 సంవత్సరంలో ఏపీ జీఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏ 57,187 కోట్లు, వ్యవసాయంలో వృద్ధి రేటు 22.8%గా నమోదైంది. గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది. మన ప్రభుత్వం 2024-25లో సాయిల్ హెల్త్ ఫెర్టిలిటీ పథకం కింద 13.09 కోట్ల నిధుల ఖర్చుతో 4,30,000 భూసార పరీక్షా పత్రాలను రైతులకు అందించింది. అలాగే 2025-26లో 6 లక్షల భూసార పరీక్షా పత్రాలు రైతులకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. 2014 నుండి 2019 వరకు అప్పటి మన ప్రభుత్వం రైతులు వారి పొలంలోని భూసారాన్ని సరిచేసుకుని మంచి దిగుబడి సాధించడానికి 3 లక్షల మెట్రిక్ టన్నుల జింకు, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను రాయితీతో రైతులకు అందించాం. 2019 నుండి 2024 వరకు గత ప్రభుత్వం సూక్ష్మ పోషకాల సరఫరా పూర్తిగా నిలిపివేసింది. తిరిగి మన ప్రభుత్వం 2025-26 సంవత్సరంలో 5.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకు రాయితీపై సూక్ష్మ పోషకాల పంపిణీ చేయడానికి నిర్ణయించాం. ప్రస్తుత భూసారాన్ని తెలుసుకోవడానికి వాడుతున్న సాంప్రదాయక వెట్ కెమిస్ట్రీ స్థానంలో డ్రై కెమిస్ట్రీ పద్ధతిని వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2024-25 సంవత్సరంలో 7.88 లక్షల క్వింటాల విత్తనాలను 268.32 కోట్ల రాయితీతో రైతు సేవా కేంద్రాలలో పంపిణీ చేశాం. గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయి పెట్టిన 120 కోట్ల విత్తన రాయితీని ఈ ప్రభుత్వం చెల్లించింది. ఇంకనూ 100 కోట్లు చెల్లించబోతున్నాం. 2025-26 సంవత్సరానికి రాయితీ విత్తన పంపిణీకి 240 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించాం. 2024-25లో 35.87 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సహకార సంస్థలు, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు వర్తకుల ద్వారా సరఫరా చేశాం. అలాగే 2025-26 సంవత్సరంలో రాష్ట్రానికి అవసరమైన 41.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. 2025-26లో ఎరువుల కొరతను నివారించడానికి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా
2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ స్టాకుల నిర్వహణకు 40 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదించాం. అన్నదాతకు అండగా నిలబడి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలపెట్టిన బహుతర కార్యక్రమమే పొలం పిలుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, యాప్ ద్వారా పంటలపై చీడపీడలను గుర్తించి తగు చర్యలు తీసుకోవడం, ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల క్షేత్ర సమస్యలకు తక్షణ పరిష్కారం సూచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇప్పటికే 10.68 లక్షల కుటుంబాలకు 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తున్నాయి. పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేట్ ద్వారా 4.76 లక్షల హెక్టార్లలో 10.38 లక్షల మంది రైతులకు ధృవీకరణ చేస్తున్నాం. కొత్తగా ప్రారంభించిన నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ పథకం పరిధిలోకి 3,000 కొత్త గ్రామ పంచాయతీల్లోని 2,570 క్లస్టర్లను ప్రకృతి వ్యవసాయ పరిధిలోకి తీసుకురానున్నాం. 2025-26లో 7,116 గ్రామ పంచాయతీల్లో PMDS-ను 360 రోజులు గ్రీన్ కవర్, ఏడాది పొడవున ఆదాయాన్ని అందించే ఏ గ్రేడ్ అండ్ ATM మోడల్స్ మొదలగు రసాయన రహిత ప్రకృతి వ్యవసాయాన్ని చేయిస్తున్నాం. సర్టిఫికేషన్ మరియు ట్రేసబిలిటీ అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2025-26 సంవత్సరంలో మొత్తం 15 లక్షల రైతు కుటుంబాలలో 6.5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి 61.78 కోట్లు ప్రతిపాదించాం. ప్రతి రంగంలోనూ స్మార్ట్ వర్క్ ఆవశ్యకం. అలాగే వ్యవసాయం రైతులకు భారం కాకుండా లాభసాటి కావటానికి వ్యవసాయ యాంత్రీకరణ అవసరం. రైతుల కోరిక మేరకు 2024-25 సంవత్సరంలో 50% రాయితీపై 75 కోట్లు 80,000 రాయితీ నిధులతో చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందిస్తున్నాం. 2025-26 సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తూ 139.65 కోట్లు ప్రతిపాదించాం. 2024-25లో 70 కోట్ల నిధులతో 80% రాయితీపై 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 2025-26లో 1000 డ్రోన్లతో కూడిన వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటుకు 80 కోట్ల రాయితీ నిధులతో ప్రణాళిక రూపొందించాం. 2025-26 బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణకు 219.65 కోట్లు ప్రతిపాదించాం. రైతులకు సాంకేతికంగా మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టడానికి స్మార్ట్ అగ్రికల్చర్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చర్ విధానాలను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. ఫార్మర్ రిజిస్టర్ ద్వారా రాష్ట్రంలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తున్నాం. ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగా ప్రభుత్వ పథకాలను రైతులకు సులభంగా అందించడానికి వీలు కలుగుతుంది. పంట సాగు చేసిన ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదు చేయడం వల్ల అసలైన రైతుకు పంట బీమా, వడ్డీ లేని రుణాలు, మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీ మొదలగు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. APSS యాప్ ద్వారా రైతుల పొలాల్లో గమనించిన పురుగులు, తెగుళ్ల ఉధృతి, పోషకాల లోపాలను అంచనా వేసి తగు నివారణ చర్యలు రైతులకు తెలియజేస్తున్నాం. అర్హులైన కౌలు రైతులను గుర్తించి వారికి కౌలు హక్కు కార్డులు జారీ చేసి సులభతరంగా పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందించేందుకు కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. వడ్డీ లేని రుణాల పథకం కింద
రబీ 2023-24, ఖరీఫ్ 2024 కాలాల పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం 2025-26లో 250 కోట్లు ప్రతిపాదించాం. సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం 14,000, కేంద్ర ప్రభుత్వం సాయం 6,000తో కలిపి సంవత్సరానికి మొత్తం 20,000 చొప్పున సాగు చేసే భూ యజమానులకు అందించడం జరుగుతుంది. అంతేకాక భూమి లేని కౌలు రైతులకు మొత్తం 20,000 ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి ఇవ్వటం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలుకు 2025-26 బడ్జెట్లో 9,400 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఖరీఫ్ 2024లో ఈ పంట డేటా ఆధారంగా ఉచిత పంటల బీమా అమలు చేయగా 2024-25 రబీ పంట కాలం నుంచి స్వచ్ఛంద నమోదు విధానాన్ని పునరుద్ధరించి తక్కువ ప్రీమియంతో రైతులు బీమాలో చేరే అవకాశం కల్పించాం. ఖరీఫ్ 2024లో 22 పంటలు, రబీ 24-25లో 15 పంటలు నోటిఫై చేయబడ్డాయి. 2024-25 రబీ నుంచి మామిడి పంటను వాతావరణ ఆధారిత పంటగా చేర్చాం. ఈ పథకం కోసం 2025-26 సంవత్సరంలో 1,023 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించాం. 2024 ఆగస్టు సెప్టెంబర్ నెలలో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన వ్యవసాయ పంట నష్టాలను ఈ పంట వెబ్ పోర్టల్ ద్వారా రియల్ టైం డేటా ఆధారంగా అంచనా వేయడం జరిగింది. తద్వారా వాస్తవ సాగుదారులకు మరియు అధిక సంఖ్యలో కౌలు రైతులకు నష్టపరిహారాన్ని అందించాం. అంతేకాకుండా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి హెక్టారుకు పంట నష్టపరిహారాన్ని పెంచడం జరిగింది. ఈ మేరకు పెంచిన సాయంతో 1.85 లక్షల మంది రైతులకు 20 రోజుల్లోనే 284.56 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని నేరుగా వారి ఖాతాలకు బదిలీ చేయడం జరిగింది. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్న వ్యవసాయ శాఖకు 2025-26 వార్షిక బడ్జెట్లో మొత్తం 12,401.58 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన శాఖ రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టడమే అన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రైతులు మెరుగైన ఆదాయం పొందడానికి ఉద్యాన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన శాఖను ప్రాధాన్యత కలిగినదిగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో ఉద్యాన పంటలు 45.57 లక్షల ఎకరాల సాగుతో 365.92 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదైంది. దేశ పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం 16% వాటాతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీఎస్డీపీలో 2024-25 మొదటి అంచనా ప్రకారం వ్యవసాయ రంగం జీవీఏ 5,19,485 కోట్లు కాగా అందులో ఉద్యాన శాఖ 1,52,950 కోట్లు అందించింది. అనగా వ్యవసాయ రంగం జీవీఏలో ఉద్యాన రంగం వాటా 29.44%. దేశంలోనే అత్యుత్తమ 15 జిల్లాల్లో 6 జిల్లాలు ప్రకాశం, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, శ్రీ సత్సాయి, కర్నూలు ఆంధ్రప్రదేశ్కి చెందినవిగా కావటం గర్వించదగ్గ విషయం. 2024-25 సంవత్సరంలో 2.12 లక్షల ఎకరాలలో సూక్ష్మ సేద్యం అమలు చేసి 80,080 మంది రైతులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. మన రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ విస్తీర్ణం 5.67 లక్షల ఎకరాలలో ఉత్పత్తి, ఉత్పాదకతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 2024-25 సంవత్సరంలో
42,620 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటల సాగు చేపట్టగా 16,985 మంది రైతులకు లబ్ధి చేకూరింది. 2024-25లో సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద పంట కోత అనంతరం నష్టాలను నివారించడానికి 590 ప్యాక్ హౌసులు, రైఫినింగ్ ఛాంబర్స్, కలెక్షన్ సెంటర్లు, కోల్డ్ రూములు మంజూరు చేశాం. 2024లో సంభవించిన వివిధ విపత్తుల్లో నష్టపోయిన 27,436 మంది ఉద్యాన రైతులకు 43.70 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని అతి తక్కువ సమయంలో విడుదల చేశాం. గత ప్రభుత్వ హయాంలో మే 2024లో సంభవించిన వడగండ్ల వాన, అధిక వర్షాలకు నష్టపోయిన ఉద్యాన పంటలకు 4.31 కోట్లు జనవరి 2025లో విడుదల చేశాం. మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు చెల్లించవలసిన బకాయిలు 1,166.99 కోట్లలో 452.55 కోట్లు ఈ సంవత్సరం విడుదల చేశాం. పామాయిల్ రైతులకు, కంపెనీలకు చెల్లించవలసిన బకాయిలు 238.90 కోట్లలో 29.42 కోట్లు విడుదల చేశాం. MIDH పథకంలో చెల్లించవలసిన 93.54 కోట్లలో 33.33 కోట్లు విడుదల చేశాం. స్వర్ణాంధ్ర 2047 కింద అధిక జీవీఏ సమకూర్చే 11 ఉద్యాన పంటలను క్లస్టర్ విధానంలో ప్రోత్సహించుటకు ప్రణాళిక చేశాం. ప్రతి సంవత్సరం వృద్ధి రేటు 15% పైబడి వచ్చేట్లుగా పంటలను, క్లస్టర్లను ఎంపిక చేసుకున్నాం. ఈ క్లస్టర్లకు జాతీయ ఉద్యాన బోర్డు నుండి ప్రత్యేక నిధులు కేటాయింపునకు ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్నాం. అనంతపురం అరటి క్లస్టర్ అభివృద్ధికి చేపట్టవలసిన కార్యక్రమాలకు సంబంధించి ఏజెన్సీల ఎంపికల కొరకు ప్రతిపాదనలు కోరడమైనది. ఇదే తరహాలో మిగిలిన పంటలకు కూడా క్లస్టర్ ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. ఇందులో భాగంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మామిడి క్లస్టర్, శ్రీకాకుళం, ఏఎస్ఆర్, మన్యం జిల్లాల్లో జీడి మామిడి క్లస్టర్, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో కొబ్బరి క్లస్టర్, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో పామాయిల్, కోకో క్లస్టర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిరప క్లస్టర్ అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయడమైనది. ఆంధ్రప్రదేశ్ లోగోతో రిఫ్రిజిరేటెడ్ వ్యాగన్లు కలిగిన 8 రైళ్లు తాడిపత్రి నుంచి అరటి గెలలను ముంబై పోర్టు ద్వారా మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి చేశాం. కుప్పం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా 3,36,500 కూరగాయల మొక్కలు ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచాం. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లిలో 7.06 కోట్లతో కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో 2వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశాం. ఉద్యాన శాఖలో రాష్ట్ర ప్రభుత్వం మరియు DCCD సమన్వయంతో కోకో సమావేశాన్ని అక్టోబర్ 16, 2024 విజయవాడలో నిర్వహించి భారతదేశంలో కోకో పంట అభివృద్ధికి సంబంధించిన ఊహలపై చర్చించడం జరిగింది. ఉద్యాన శాఖ డిజిటల్ గ్రీన్ సమన్వయంతో ఈ-మిర్చా ప్రోగ్రాం అమలు చేస్తుంది. ఈ పద్ధతిని టమేటా, పసుపు పంటలకు విస్తరిస్తున్నాం. ఈ యాప్లో ఫార్మేట్ చార్ట్ చేయడం, పురుగు మందుల అవశేషాల విశ్లేషణ, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ మార్కెటింగ్, టై అప్ కోసం నాణ్యత అంచనా పరికరాలు అందించబడుతున్నాయి. ఆయిల్ ఫామ్ తోటల జియో ట్యాగింగ్, ఫెన్సింగ్ కోసం మొబైల్ యాప్లు, డ్రోన్, శాటిలైట్ టెక్నాలజీని వినియోగించడం జరుగుతుంది. ఈ టెక్నాలజీలను ఇతర పంటలకు కూడా ఉపయోగించుకోవడానికి ప్రతిపాదనలు తయారు చేశాం. 2025-26 సంవత్సరానికి ఉద్యాన శాఖ ప్రతిపాదనలు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద 3.75 లక్షల ఎకరాలను సూక్ష్మ సేద్యం కిందకు తీసుకురావడానికి 500 కోట్లు ప్రతిపాదించాం. ఎంఐడిహెచ్ పథకం కింద సాంప్రదాయ వ్యవసాయ పంటల నుండి 1.5 లక్షల ఎకరాలు వాణిజ్య ఉద్యాన పంటల కిందకు తీసుకురావడానికి పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు 179 కోట్లు ప్రతిపాదించాం. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ పథకం ద్వారా 78,800 ఎకరాలలో పామ్ ఆయిల్ తోటల సాగుకు 179 కోట్లు ప్రతిపాదించాం. ఆగ్రోఫారెస్ట్రీ కింద నాణ్యమైన మొక్కలు పెంచడానికి 15.06 కోట్లు ప్రతిపాదించాం. జాతీయ వెదురు మిషన్ పథకం ద్వారా వెదురు అభివృద్ధికి 2.50 కోట్లు ప్రతిపాదించాం. ఉద్యాన రంగం మన గ్రామ ఆర్థిక వ్యవస్థను బలపరిచేందుకు, పేదరికాన్ని తగ్గించేందుకు, సుస్థిర అభివృద్ధిని సాధించేందుకు ఎంతగానో సహాయపడగలదు. మన భూమిలో పెట్టుబడులు పెట్టడం అంటే మన రాబోయే తరం అభివృద్ధికి పెట్టుబడి పెట్టడమే అన్న మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఉద్యాన శాఖ బడ్జెట్ రూపకల్పన చేశాం. 2025-26 సంవత్సరానికి ఉద్యాన శాఖకు 930.88 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదించాం. పట్టు పరిశ్రమ శాఖ దేశంలో సాంప్రదాయ పట్టు పరిశ్రమను చేపట్టే కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. పట్టు ఉత్పత్తిలో దేశంలో మనది 2వ రాష్ట్రం కాగా కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ బై వోల్టన్ ఉత్పత్తి చేయు రాష్ట్రంగా అవార్డు కూడా పొందింది. చిత్తూరు జిల్లా కుప్పం, సత్యసాయి జిల్లా హిందూపురం మరియు కాకినాడ జిల్లా చేబ్రోలులో లీఫ్ టు క్లాత్ ప్రాజెక్టును ప్రారంభించడానికి ప్రతిపాదన రూపొందించాం. 2025-26 సంవత్సరానికి పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం 96.22 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదించాం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ 2024-25 సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్రంలోని 33 ఈనా మార్కెట్ల ద్వారా 7,452.5 కోట్ల విలువ చేసే 10.84 లక్షల మెట్రిక్ టన్నుల వాణిజ్యం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 124 రైతు బజార్లు ఉన్నాయి. మరో 21 రైతు బజార్లు పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నవి. రాష్ట్రంలో గతంలో నిరుపయోగంగా ఉన్న 15 మొబైల్ రైతు బజార్లను ఉపయోగంలోకి తీసుకొచ్చాం. రైతు బజార్ల ఆధునీకరణ, కొత్త మోడల్ ఇంటిగ్రేటెడ్ రైతు బజార్ల కోసం మరియు మార్కెటింగ్ శాఖలో అన్ని కార్యకలాపాల్లో పారదర్శకతను పెంపొందించడానికి ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించడమైంది. ధరల నియంత్రణలో భాగంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా జూన్ నుండి అక్టోబర్ 2024 వరకు టమేటా ధరలు పెరిగినప్పుడు వినియోగదారులకు సరసమైన ధరకు అందించడానికి రైతుల నుండి 753 మెట్రిక్ టన్నులు సేకరించి రాష్ట్రంలోని రైతు బజార్ల ద్వారా అమ్మడం జరిగింది. మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం 2025-26 సంవత్సరంలో 300 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదించాం. ధరల పతనమైన సందర్భంలో మిర్చి రైతులను ఆదుకోవటానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన అవిరళ కృషి ఫలించింది. మిర్చి పంటకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 1 క్వింటాలకు ఎంఐపి ధర 11,781.25 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎంఐపి ధర కన్నా మార్కెట్ ధర పతనమైన సందర్భంలో వ్యత్యాస ధాన్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో రైతులకు చెల్లించాల్సి ఉంది. మిర్చి రైతులను ఆదుకునేందుకు గౌరవ ముఖ్యమంత్రి వారు చేసిన కృషికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుతున్నాను. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 1,674.47 కోట్లు గత ప్రభుత్వం బకాయిలను మా ప్రభుత్వం జూలై 2024లో రైతులకు చెల్లించడం జరిగింది.
2024 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను ఇప్పటి వరకు 5,31,947 రైతుల నుండి 33,32,014 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 7,674.99 కోట్లు చెల్లించడం జరిగింది. పై మొత్తంలో కేవలం 24 గంటల లోపల 6,726.93 కోట్లను, 24 గంటల నుంచి 48 గంటల లోపల మిగిలిన 948.06 కోట్లను చెల్లించామని గర్వంగా చెప్పదలుచుకున్నాము. 2025-26 సంవత్సరానికి మార్కెటింగ్ శాఖకు 315.32 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. సహకార శాఖ దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకార సే సమృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. 46.2 కోట్లతో 2037 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు బలోపేతం చేయడానికి కేంద్ర ప్రాయోజిత పథకం కింద పిఎస్సిఎస్లను డిజిటలైజేషన్ చేస్తున్నాము. ఏప్రిల్ 1, 2025 నుండి రాష్ట్రంలోని అన్ని పిఎస్సిఎస్లు ఈపిఎస్సిఎస్లుగా మార్పు చెంది వాటి లావాదేవీలు ఆన్లైన్లో జరుగుతాయి. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద నాబార్డ్ రీఫైనాన్స్ సహాయంతో పిఎస్సిఎస్లను రైతు సేవా కేంద్రాల స్థాయిలో బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా మార్చుతున్నాం. సమీకృత సహకార అభివృద్ధి ప్రాజెక్టు కింద కొత్తగా 15 గోడౌన్లు, కార్యాలయ భవనాలను నిర్మించగా పిఎస్సిఎస్లు ఆ భవనాలను వినియోగిస్తున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకం కింద రాష్ట్రంలోని సహకార సంఘాల రిజిస్ట్రేషన్ కార్యాలయాల కంప్యూటీకరణ చేయబడతాయి. ఐక్యరాజ్య సమితి 2025ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది. 2025-26 సంవత్సరానికి సహకార శాఖకు 239.85 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. పశుసంవర్ధక శాఖ గౌరవ ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో పశుసంవర్ధక రంగంలో వినూత్న కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ 2025-26 నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దేశవ్యాప్త కృత్రిమ గర్భధారణ కార్యక్రమం కింద 34.88 లక్షల కృత్రిమ గర్భధారణ ప్రక్రియలు పూర్తయ్యాయి. పశువులకు, కోళ్లకు 9 కోట్లకు పైగా వ్యాక్సిన్లు చేయబడ్డాయి. 340 మొబైల్ వెటర్నరీ అంబులేటరీ క్లినిక్స్ ద్వారా రైతుల ఇంటి వద్ద 6.36 లక్షల పశువులకు చికిత్స అందించాం. 1.34 లక్షల పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయబడ్డాయి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద 13,376 గోకులాలు నిర్మించబడ్డాయి. 1,277 ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాస క్షేత్రాలను అందుబాటులోకి తెచ్చాం. గోకులం పథకం ద్వారా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పశువులకు ఆశ్రయం కల్పించలేని ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్ కుటుంబాలకు చెందిన పశు పోషకులకు 90% రాయితీపై పశువుల షెడ్ల నిర్మాణం చేపట్టడానికి, 70% రాయితీపై గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్లు చేపట్టడానికి 50,000 గోకులాలు నిర్మించాలని ప్రతిపాదించాం. పశుదాణ, పశుగ్రాస లభ్యతను, పశువులలో ఉత్పాదకతను పెంచడానికి రాయితీపై సైలేజ్ గడ్డి, టీఎంఆర్, పశుదాణ, పశుగ్రాస విత్తనాల సరఫరాకు ప్రణాళికలు రూపొందించాం. 2024-25లో పశువులను కోల్పోయిన రైతులకు పరిహారంగా 119 కోట్ల పాత బకాయిలు చెల్లించామని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాం. 2025-26 పశువులు, జీవాలు, పందులు మరణిస్తే ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్ కుటుంబాలకు పశు బీమా పథకం కింద చెల్లించవలసిన ప్రీమియంలో 80% రాయితీ,
అదే ఏపీఎల్ అయితే 50% రాయితీ ఇస్తాం. రాష్ట్రంలోని పశుపోషణ, పశువుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ అన్ని పశువైద్య సేవలకు మందులు, వ్యాధుల నియంత్రణ టీకాలు, నులిపురుగుల నివారణకు మందులు సరఫరా చేస్తున్నాం. 2025-26 సంవత్సరానికి పశుసంవర్ధన శాఖ 1,112.07 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించాం. పాడి పరిశ్రమ అభివృద్ధి. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలలో 85 లక్షల లీటర్ల యూహెచ్టీ పాలను సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలో పాల శీతీకరణ సౌకర్యం కోసం ఏపీడీడీసీఎఫ్ఎల్ 202.62 కోట్లతో ఎన్పీడీడీ ప్రాజెక్టును అమలు చేస్తుంది. మత్స్యశాఖ. స్వర్ణాంధ్ర 2047లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి మత్స్య అక్వా రంగాన్ని ఒక గ్రోత్ ఇంజిన్గా గుర్తించబడింది. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 28% వాటాతో అగ్రమంగా ఉంది. ఈ రంగం రాష్ట్ర జీవీఏకి 7.6%, వ్యవసాయ జీవీఏకి 22.23% అందిస్తుంది. దేశ సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల విలువల్లో 19,420 కోట్లతో రాష్ట్రానిదే అగ్రస్థానం. మత్స్యకారుల జీవనోపాధి పెంచడానికి ప్రభుత్వం జీవో 217 రద్దు చేసింది. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించడానికి 552 లక్షల చేప పిల్లలను ప్రభుత్వ నీటి వనరులలో విడుదల చేశాం. మత్స్యకారుల నిఘా, భద్రత, టూవే కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి 1,245 కమ్యూనికేషన్ ట్రాకింగ్ పరికరాలు, ట్రాన్స్పాండర్స్ ను పడవల్లో అమర్చబడ్డాయి. పులికాట్ సరస్సుల్లోని 20,000 మత్స్యకారుల కుటుంబాల ప్రయోజనం కోసం తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు గ్రామం వద్ద సముద్ర ముఖద్వారం తెరవటం కోసం 97.09 కోట్లతో పనులు చేపట్టనున్నాం. అర్హులైన సముద్ర మత్స్యకారులందరికీ ప్రతి కుటుంబానికి 10,000 నుండి 20,000 వరకు సముద్ర చేపల వేట నిషేధ కాల వృత్తిని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు గాను 1,22,968 మంది మత్స్యకారుల కుటుంబానికి 20,000 చొప్పున 245.936 కోట్లను ఈ ఏడాది వేట నిషేధ కాలానికి ముందే విడుదల చేస్తున్నాం. PMMSY కింద 15 తీర ప్రాంత మత్స్యకార గ్రామాలను వాతావరణ మార్పును తట్టుకొని సుస్థిర అభివృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్దడానికి 30 కోట్లతో ప్రతిపాదించడమైనది. డీజిల్ ఆయిల్ సబ్సిడీపై 2024-25 సంవత్సరంలో 50 కోట్లు ఖర్చు చేయడం ద్వారా 23,058 యాంత్రిక మరబోట్లకు ప్రయోజనం చేకూర్చబడింది. అంతేకాక గత ప్రభుత్వం పెట్టిన 9.90 కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించింది. ఈ పథకంకు 2025-26 సంవత్సరంలో 50 కోట్లు ప్రతిపాదించడమైనది. గత ప్రభుత్వ హయాంలో 63 మంది మత్స్యకారులు చేపల వేటలో ప్రమాదవశాత్తు మరణించగా వారి కుటుంబాలకు బకాయి పడిన 3.15 కోట్ల ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం చెల్లించడమైనది. 2025-26 గాను 8 కోట్లు ప్రతిపాదించడమైనది. ప్రభుత్వం చేసిన వాగ్దానం ప్రకారం అక్వాకల్చర్ రైతులకు వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి 1.50 పైసలు పర్ యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేయబడుతుంది. అక్వా అండ్ నాన్ అక్వా జోన్లలో అర్హత కలిగిన 68,134 అక్వా సర్వీస్ కనెక్షన్లకు ఈ సదుపాయం విస్తరించుటకు చర్యలు చేపడుతున్నాం. 2026 సంవత్సరం నుండి అమెరికా మరియు ఐరోపా దేశాలకు నిరంతరాయంగా అక్వా ఎగుమతులు కొనసాగించుటకు ట్రేసబిలిటీ మరియు సర్టిఫికేషన్ తప్పనిసరి అయినందున రాష్ట్రంలో అక్వా సాగు చేయు రైతులందరికీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రభుత్వ రంగ అవసరమైన చర్యలు చేపడుతున్నాం.
PMMSY కింద గత ప్రభుత్వ కాలంలో బాపట్ల జిల్లాలో నిజాంపట్నం మండలం పరసవానిపాలెంలో 88.08 కోట్లతో మంజూరైన ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్ ఏర్పాటుకు కావలసిన భూమి కేటాయించడంలో జాప్యం కారణంగా నిలిచిపోగా మా ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ FAO ప్రాజెక్ట్ కింద 113 కోట్ల నిధులు మంజూరైనవి. ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో అక్వా సాగు అధికంగా ఉన్న 7 జిల్లాల్లో శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, ఏలూరు, బాపట్ల, నెల్లూరులో అమలు చేయబడుతుంది. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం కింద ఎటువంటి లబ్ధి చేకూరే పరికరాలు సరఫరా చేయలేదు. ఈ ప్రభుత్వం వీటిని ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం ద్వారా సరఫరా చేయుటకు చర్యలు తీసుకునబడుతున్నవి. PMMSY పథకానికి 2025-26లో మొత్తం 417 కోట్లు ప్రతిపాదించాం. 2025-26 సంవత్సరానికి మత్స్యరంగాన్ని అభివృద్ధికి 540.189 కోట్లు ప్రతిపాదించమైనది. ఆచార్య NG రంగా వ్యవసాయ విద్యాలయం పర్యావరణ వ్యవస్థలను పరిరక్షిస్తూ ఆహారం, పోషక భద్రత కోసం వాతావరణం, స్మార్ట్ వ్యవసాయ పద్ధతిలో రైతుల శ్రేయస్సు కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది. BSc అగ్రికల్చర్ కోర్సులో 2024-25 నుండి కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ మొదలగు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాం. కుప్పం, బాపట్ల, పల్నాడు, విజయనగరంలలో 4 కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ANGRAU కిసాన్ డ్రోన్ రిమోట్ పైలట్ శిక్షణ సంస్థగా DGCA అక్రిడిటేషన్ పొందింది. ఈ శిక్షణ సంస్థ నుండి ఇప్పటికీ 702 మంది రైతులకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వటం జరిగింది. 2025-26 సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయానికి 507.01 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదించాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయంలో విద్య, పరిశోధన సేవలతో పాటు కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా విద్యార్థుల్లో వ్యాపార దృక్పథం, నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాలు నిర్వహించాం. 2024-25లో పండ్లు, కూరగాయలలో 15 నూతన అంగడాలు ప్రకటించబడినవి. 2025-26 సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయానికి 98.21 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించాం. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయంలో 39 సంవత్సరాల్లో డిజిటల్ విద్యా బోధనతో శిక్షణ, పరిశోధన, విస్తరణ సేవలు అందిస్తుంది. UGC NAC B+ గుర్తింపు పొందిన ఏకైక వెటర్నరీ విశ్వవిద్యాలయం. 2025-26 సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయానికి 154.57 కోట్లను ప్రతిపాదించాం. కొత్తగా ఏర్పాటైన ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో మౌలిక వసతులు, ఫ్యాకల్టీని బలోపేతం చేసేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 38 కోట్ల బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయానికి ప్రతిపాదించడం జరిగింది. ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ సరఫరాకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా అక్వా రైతులకు గతంలో విద్యుత్ యూనిట్ ధర 3.85 పైసలు ఉండగా మన ప్రభుత్వం రాయితీపై 1.50 యూనిట్ ధరతో విద్యుత్ సరఫరా చేస్తుంది. 2025-26 సంవత్సరానికి ఈ 2 పథకాల అమలు కోసం 12,773.25 కోట్లు ప్రతిపాదించడమైనది. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం 2024-25లో వ్యవసాయ అనుబంధ వ్యవసాయేతర పనులకు మొత్తం 764 లక్షల మందికి పని దినాలు కల్పించబడ్డాయి.
2025-26 బడ్జెట్లో ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల కోసం 6,026.87 కోట్లు ప్రతిపాదించాం. ఎన్టీఆర్ జలసిరి 2025-26 సంవత్సరంలో 6,647 బోర్లను ఉచితంగా వేయడానికి మరియు 10,000 మోటార్లు ఉచిత పంపిణీకి ప్రతిపాదించాం. తద్వారా 33,000 ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకురావటం వల్ల 10,000 మంది రైతులకు లబ్ధి కలుగుతుంది. 2025-26లో ఎన్టీఆర్ జలసిరి అమలుకు బడ్జెట్లో 50,000 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. నీటి వనరుల శాఖ వ్యవసాయానికి అత్యవసరమైనది సాగునీరు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయటం వలన వ్యవసాయం దెబ్బతిన్నది. మన ప్రభుత్వం సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇస్తూ 2025-26 సంవత్సరంలో 12,903.41 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వం, ప్రజల మేలు కోరే ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2025-26 సంవత్సరానికి గాను మొత్తం 48,341.14 కోట్లను ప్రతిపాదిస్తున్నాను. 2025-26 బడ్జెట్ను సభ ఆమోదం కోసం సమర్పించడమైనది. థ్యాంక్ యూ. The House is urged to meet again at 10 p.m. a.m. on Monday, the 3rd day of March 2025.